మన కమల హాసన్ గారి హీరోగా శంకర్ గారి డైరెక్షన్ వచ్చిన చిత్రమే భారతీయుడు 2 చిత్రం. డే 2 బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు ఎంత వచ్చాయి అసలు? 2 రోజుల్లో భారతీయుడు 2 చిత్రం 172 కోట్ల షేర్ టార్గెట్ కి ఎంత వసూలు చేసుకుందో తెలుసుకుందాం పదండి. 17 రోజుల్లో ప్రభాస్ అన్న కల్కి చిత్రం అయితే ఇప్పటి వరకు వసూలు ఎంత, ఇప్పటి వరకు లాభాలు ఎంత వచ్చాయో తెలుసుకుందాం పదండి. అందుకన్నా ముందు ఈ వీడియో అందరికి చేరాలంటే ఈ వీడియోకి ఒక 20 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నా. ముందుగా ప్రభాస్ అన్న కల్కి చిత్రం వసూలు చూసినట్టయితే ప్రభాస్ అన్న కల్కి చిత్రం 16 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 112 కోట్ల లాభాలు అయితే వచ్చాయి. ఇంకా 17వ రోజు సినిమా అయితే జోరు పెంచింది. భారతీయుడు 2 చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తున్నా సరే కల్కి చిత్రం భారీ పోటీ ఇవ్వడం అయితే గొప్ప అని చెప్పాలి. అది కూడా 17వ రోజున. 16వ రోజు కంటే 17వ రోజున తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు అయితే భారీగా పెరిగాయి. 17వ రోజున 1,30,00,000 షేర్ అయితే వచ్చింది. 16వ రోజు కంటే ఈ వసూలు ఎక్కువ. ఇంకా 17వ రోజున ప్రపంచవ్యాప్తంగా వసూలు చూసినట్టయితే 6,19,00,000 వరకు షేర్ అయితే వచ్చింది. ఇంకా గ్రాస్ రూపీనే మాట్లాడుకోవాలంటే 12,10,00,000. ఇంకా టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా 17 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ కల్కి చిత్రం 490 కోట్ల 57 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. ఇంకా గ్రాస్ రూపీనే మాట్లాడుకోవాలంటే 986 కోట్ల 5 లక్షల గ్రాస్ అయితే వచ్చింది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అన్న కల్కి చిత్రం 17 రోజుల్లోనే 118 కోట్ల వరకు లాభాలు అయితే వచ్చిన పరిస్థితి. ఈ లాభాల లెక్క మరింత ముందుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. 1000 కోట్ల సినిమా అనిపించుకుందని కల్కి మూవీ టీం వల్ల అయితే పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక కమల హాసన్ గారి భారతీయుడు 2 చిత్రం డే 1 ప్రపంచవ్యాప్తంగా పెద్ద టార్గెటే గానీ స్ట్రాంగ్ గా వసూలు అయితే రికవరీ చేసుకుంది. ఇంకా డే 1 ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 6 కోట్ల 80 లక్షల వరకు షేర్ వచ్చింది. ఇంకా డే 2 వచ్చేసరికి 3 కోట్ల 25 లక్షల వరకు వసూలు అయితే స్ట్రాంగ్ గా వసూలు అయితే రికవరీ చేసుకుంటుంది. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్ అయింది కానీ స్టడీ రన్నే 20 కోట్ల వరకు భారతీయుడు 2 చిత్రాన్ని అయితే అమ్మేశారు తెలుగు రాష్ట్రాల్లో. ఇంక 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల వరకు 10 కోట్ల 5 కోట్ల వరకు షేర్ రికవరీ జరిగింది. ఇంకా గ్రాస్ రూపీనా మాట్లాడుకోవాలంటే 19 కోట్ల 80 లక్షల వరకు గ్రాస్ అయితే వచ్చింది. డే 1 ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు 2 చిత్రం వసూలు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలంటే 29 కోట్ల 10 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. ఇంకా డే 2 ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల 60 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. ఇంక 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల భారీ టార్గెట్ గాను 47 కోట్ల 70 లక్షల వరకు షేర్ రికవరీ జరిగింది. ఇంకా గ్రాస్ రూపీనా మాట్లాడుకోవాలంటే 94 కోట్ల 10 లక్షల వరకు గ్రాస్ అయితే వచ్చింది. భారతీయుడు 2 చిత్రం 2 రోజులకు గాను సొంతం చేసుకుంది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు 2 చిత్రం 2 రోజుల్లో వసూలు బాగున్నాయి గానీ ఇంకా 120 కోట్ల వరకు షేర్ రాబట్టుకుంటేనే ఈ చిత్రం హిట్ అవుతుంది. మరి ఎంత పెద్ద టార్గెట్ రికవరీ చేస్తుందా లేదా మీరు కూడా కింద కామెంట్ చేయండి. మరి కమల హాసన్ గారి భారతీయుడు 2 చిత్రం మీరు చూసినట్టయితే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి కమల హాసన్ గారి భారతీయుడు 2 చిత్రం లాంగ్ రన్ లో ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.